హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానోస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము చికెన్ లివర్ మసాలా కర్రీని చాలా టేస్టీగా అండ్ చాలా ఫాస్ట్గా అండ్ కర్రీలో ఎలాంటి స్మెల్ లేకుండా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో ఒక సీక్రెట్ టిప్ని చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లివర్ పీసెస్ని శుభ్రంగా కడిగేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక జాలీలో వేసి పెట్టేసుకుంటే దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అనేది కూడా మొత్తము పోతుంది. ఆ తర్వాత 4 మీడియం సైజ్ టమాటాలన్నీ 2 ఆనియన్స్ని ఇలాగ సన్నగా చాపర్లో చాప్ చేసి పెట్టుకోవాలి. లేదంటే మీరు చేత్తో అయినా సన్నగా కట్ చేసుకోవచ్చు. సో ఈలోపు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో మనము సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ వరకు దీన్ని మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఆనియన్ అనేది ముందు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి దీన్ని ఫస్ట్ హై ఫ్లేమ్లోనే చేసుకొని ఆ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో దీంట్లో తర్వాత కొద్దిగా పసుపు అండ్ ఉప్పు వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్ అనేది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అందుకే దీంట్లో ఫస్ట్ ఉప్పు వేస్తాం కొద్దిగా. చూడండి, ఇలా కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకుని దీన్ని కూడా కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయిపోయింది. సో ఇది అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా దీన్ని ఈ ఆనియన్తో పాటు మిక్స్ చేసుకుంటూ ఒక 30 సెకండ్స్ వరకు మనము ఫ్రై చేసుకున్నాం అనుకోండి, దీని పచ్చి స్మెల్ అనేది పోయి దీంట్లో నుంచి మంచి స్మెల్ అనేది వస్తుంది. సో దీనివల్ల ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా బాగా వస్తుందన్నమాట. అందుకే ఆనియన్తో పాటు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనకు రుచికి తగ్గంత కారము అండ్ 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడరు అండ్ 1/2 స్పూను జీరా పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఈ మసాలాలు అనేటివి మాడకుండా ఉండేందుకు కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి. వాటర్ కొద్దిగా పోసుకున్న తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఇందులో వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టేసి దీన్ని కలుపుతూ మధ్య మధ్యలో మంచిగా ఉడికించుకోవాలి. ఇలాగ మనం చాపర్లో చాప్ చేసుకోవడం వల్ల టమాటాలు అనేటివి చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది మొత్తము సపరేట్ అయిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసేసుకొని దీనికి కూడా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఈ లివర్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని మంచిగా కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో దీన్ని కలుపుతూ ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఆయిల్ అనేది బాగా సపరేట్ అయ్యేంత వరకు ఇలాగ కుక్ చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలాలు అనేటివి అన్నీ కూడా లివర్కి బాగా పడతాయి అండ్ లివర్ మంచి టేస్టీగా కూడా అవుతుంది. వెంటనే దీంట్లో ఆయిల్ వేయడం లాంటివి అస్సలు చేయకూడదు. వాటర్ వేయడం లాంటివి అస్సలు చేయకూడదు. దీన్ని ఇలాగనే మంచిగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవడం వల్ల మసాలా అనేది ముక్కలకి మంచిగా పట్టి అండ్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి స్మెల్ అనేది కూడా రాదు. సో ఇది బాగా కుక్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసేసుకొని మనకు ఎంత కావాలంటే గ్రేవీ దాని ప్రకారం అంత వాటర్ పోసేసుకొని దీన్ని 1 నిమిషం వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసేయాలి అండ్ వదిలేసేయాలన్నమాట. చాలండి, ఈ లివర్ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి, ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీంట్లో లాస్ట్లో మనము కొద్దిగా గరం మసాలా అండ్ ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఎంత టేస్టీగా అనిపిస్తుందో, చూడగానే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా, అంత బాగుంది ఈ లివర్ కర్రీ అనేది. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని కూడా 1 నిమిషం అంతే, మసాలాలు అన్నీ వేసిన తర్వాత 1 నిమిషం దీన్ని కూడా కుక్ చేసేసుకొని దించేసుకోవడమే అండి. ఎంతో టేస్టీ అయిన ఈ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనము అన్నంలోకి చపాతీలోకి ఎలా అయినా సరే తినొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ సీక్రెట్ రెసిపీ అని చెప్పాను కదండి, అదేంటంటే మనము చికెన్ లివర్ని కడిగిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని దాంట్లో 1 స్పూన్ మనము వెనిగర్ వేసుకోవాలండి. సో అది వేసుకోవడం వల్ల ముక్కలలో ఎలాంటి స్మెల్ అనేది రాదు, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా ఫాస్ట్గా కూడా లివర్ అనేది కుక్ అయిపోతుందండి. అర్థమైంది కదండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.